హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగం పట్నంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ కథ, డైలాగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రామ్కాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర, ఓబుల్ రెడ్డి, జి మహేశ్వర్ రెడ్డి, కాటం రమేష్లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతుంది. ప్రమోషన్ లో స్పీడ్ పెంచిన మేకర్స్ కాలేజీలో సందడి చేశారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సినిమాలో ప్రేమ ఉంటుంది, ఎవరైనా కూడా దాన్ని ఫాలో అవుతుంది. మా ఇంట్లో ఓకేనా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో అది సినిమా పక్కన మాత్రమే చెప్పాడు. సో డోంట్ ఫాలో దట్ వన్. ఓకే, ఫస్ట్ చెప్పేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా డోంట్ ఫాలో అవుతుంది. అది సినిమా కోసం చూపించాడు. ఓకే, డౌట్ ఉంటే అడగదు. సినిమా పేరు వచ్చేసి కలియుగం పట్టణం. సో నంద్యాల అనేది ఒక పట్టణం. అంటే బిఫోర్ కరోనా 2016 బిఫోర్ అప్పుడు జరిగిన స్టోరీ. సో దాని గురించి స్టోరీ ఉంటుంది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఆకువలోనే 2012 మార్చి 23న విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ కుర్రకాన్ని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం ఈ రోజులో. ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్ళీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రీ రిలీజ్ కావడం విశేషం. క్రియేటివ్ దర్శకుడు మారుతి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలో శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రలో నటించారు. కాగా ఈ సినిమా రీ రిలీజ్ పై మేకర్స్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజుల్లో సినిమా డైరెక్ట్ చేసిన మా మారుతి గారికి ఎప్పటికీ మీరు రుణపడి ఉంటాం. ఎందుకోసంటే ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశాను. అది మీకు అది చిన్న సినిమా అనిపించవచ్చు, కానీ అది డబ్బులకి వాల్యూ కంటే దాని విలువ చెప్పలేమాట. అది అంత వాల్యుబుల్ సినిమా, అంత కష్టపడి చేసిన సినిమా అది. దానికోసం నేను అప్పట్లో చూసినప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు అన్నీ మారుతి గారు ఎంత స్ట్రగుల్ అయ్యేవారో, ఎస్కేఎన్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా చాలా కష్టపడి చేశారు. అలాంటి సినిమా ఇప్పుడు 12 years కంప్లీట్ చేసుకొని మళ్ళీ రీ రిలీజ్కి వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది నాకు.
ఆ సినిమాలో మారుతి గారు నా క్యారెక్టర్ ఇచ్చారు, మనమ్మ క్యారెక్టర్. అప్పటి వరకు నేను ఒక్కొక్క సీన్ క్యారెక్టర్ చేస్తూ వచ్చేవాడిని. మారుతి గారు నాకు ఫుల్ లెంత్గా ఈ రోజుల్లో నా కోసం ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి, ఒక మనమ్మ ఇప్పటికి కూడా జనాల్లో మనమ్మ అనే క్యారెక్టర్ అలాగా అందరి మనసులో ఉండిపోయింది. అలాంటి క్యారెక్టర్ పెట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అలాగే రేపు రిలీజ్ అవబోతున్న ఈ సినిమాని అప్పటి యూత్ కాదు, ఇప్పటి యూత్ కాదు, ఈ రోజుల్లో సినిమా, ఎప్పటికీ ఈ రోజుల్లో సినిమా అది యూత్ ఎప్పుడు చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కూడా యూత్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళు పోయినా సరే యూత్ ఎంజాయ్ చేసే సినిమా అది. డెఫినెట్గా ఆ సినిమాలో మంచి సినిమా చూసి యూత్ కూడా ఏది మనం చేయకూడదు, ఏది మనం చేయాలనేది కూడా తెలుసుకుంటారు. అంత మంచి సినిమా ఇది. ఇలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నేనైతే డెఫినెట్గా మళ్ళీ వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా రావాలి, మా అందరం కూడా చూస్తామని అనుకుంటున్నాం. అలాగే నాకు ఈ రోజుల్లో ముఖ్యంగా మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మారుతి సార్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఇది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి సినిమాని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తే కూడా చాలా బాగుంటుందని తను ఫీల్ అవ్వడం, తన్ని రిలీజ్ చేయడానికి థియేటర్స్కి తీసుకొస్తున్నారు రేపొద్దున. సేమ్ 12 ఏళ్ల క్రితం మార్చి 23 ఈ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ 2024 మార్చి 23 ఈ సినిమా రిలీజ్ అవ్వటం నిజంగా స్క్రీన్ మీద మళ్ళీ కంప్లీట్ సినిమా చూడబోతున్నాననే, అంటే ఆ నాస్టాలజికల్ ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ ఇది గోకుల్ థియేటర్లో సినిమా చూసినప్పుడు అప్పుడు ఉన్న హై మామూలుగా కాదు. ఎందుకంటే మా లైఫ్లో టర్న్ అయిపోయింది అక్కడి నుంచి ఆ రోజు నుంచి పని చేస్తూనే ఉన్నాను. నిజంగా ఇప్పుడు ఎంత పెద్ద సినిమా తీస్తున్నా ఈ రోజుల్లో అప్పుడు అది ఇచ్చిన ఆ స్వీట్ మెమరీ కానీ అది మాటలో చెప్పలేను. అలాంటి సినిమాని మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాము. అది ఒకసారి మీరందరూ చూసి మళ్ళీ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఇట్లా రిలీజ్ చేస్తూ మళ్ళీ నాకు ఈ ఫీలింగ్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన మా శ్రేయస్ శ్రీనివాస్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు అదే ప్యాషన్తో వర్క్ చేస్తున్న పర్సన్ చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మీ ముందుకు ఎలా రావటం. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రొడ్యూసర్గా ఇంకా బిజీ పర్సన్గా మార్చింది ఈ సినిమా. అలాగే ఇండస్ట్రీకి మారుతి గారు లాంటి ఒక మంచి దర్శకుని పరిచయం చేసింది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, టెక్నీషియన్లకి కాసల్ శ్యామ్ గారు, ఇక్కడ కుమార్, ఇక్కడ మణమ్మ, అందరూ కూడా చాలా, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ జేబీ, అందరికీ కూడా చాలా మంచి కెరీర్స్ని ఇచ్చింది. అంటే ఒక ఏదో అంటారు అమృతం కోసం చిలికినప్పుడు ఎన్నో ఇలా బై ప్రోడక్ట్స్ వస్తాయి. అలా ఈ రోజుల నుంచి వచ్చిన మేము అందరం ఈ రోజుల్లో బై ప్రోడక్ట్స్ మా అందరికీ ఒక స్పెషల్ కెరియర్. ఎందుకంటే నిన్న ఆ రోజు జరిగిన మొదలైన జర్నీ నిన్న మొదట సక్సెస్ఫుల్ బేబీ వరకు నాకు కొనసాగుతుంది. అలాగే మారుతి గారు డైరెక్టర్ సాబ్, రాజా సాబ్ అనే పెద్ద సినిమా ప్రభాస్ గారితో పాన్ ఇండియా సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ చాలా బిజీగా సౌత్ ఇండియన్ #1 ఈవెంట్ ఏజెన్సీగా ఎదిగాడు, ఇంకా ఎన్నో సినిమాలు తీశాడు. సో మా అందరి కెరీర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఈ సినిమా రిలీజ్ అంటే ఏదో ఆ సినిమా రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయి అదనే కాదు, ఒక పుష్కర కాలం, ఇది ఒక ఎవాల్యుయేషన్ ఆఫ్ అవర్ కెరియర్స్. మా కెరియర్స్లో ఎలా ఎదిగాం ఏంటి అనేది ఒకసారి ఆ వింటేజ్ మెమరీస్ చూసుకోవాలని శ్రేయస్ శ్రీనివాస్ దీన్ని రేపు చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాడు. సో అందరికీ కూడా ఒకసారి 12 ఏళ్ల క్రితం ఒక 5D అనేది మారుతి గారు 5Dతో ఒక సినిమా చేస్తే ఆ 5Dతో సినిమా తీయచ్చు, దాని నుంచి బొమ్మ వస్తుంది, చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు ఆర్జీవి గారు కూడా వేసిన ట్వీట్ నాకు ఇంకా గుర్తుంది, 5Dతో నేను ఫెయిల్ అయ్యాను, మారుతి సక్సెస్ అయ్యాడు. సో రెవల్యూషన్ ఇది ఇండస్ట్రీ కంటే, అది ఒక రెవల్యూషన్ ఫిల్మ్. ఎందుకంటే అప్పటి వరకు పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద టెక్నాలజీ, పెద్ద పెద్ద బడ్జెట్లతోనే సినిమా చేయాలనుకున్నాడు. ఒక 50 లక్షల లోపు బడ్జెట్తో ఒక 5D కెమెరాతో చేయడం అనేది ఎన్నో సినిమాలకు, ఎన్నో యూత్ సినిమాలకు ఆజ్యం పోసింది. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా 5D కెమెరా, డిజిటల్ కెమెరాతో తీయడం మొదలైంది. సో ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందని ఈ రోజుల్లో అని ఆ రోజు ఎందుకు పెట్టారో పేరు, కానీ ఈ రోజుల్లో ఇంకా స్టిల్ అది అట్లాగే ఉంది. ఈ రోజుకి కూడా అదే కంటెంట్ నడుస్తుంది, ట్రెండ్ కూడా అట్లాగే ఉంది. ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక విజనరీ ఉన్న, ఒక కంటెంట్ ఉన్న డైరెక్టర్ ఎదిగితే
తన వెంట ఎంతమంది ఎదగవచ్చు అనడానికి మేమందరం ఉదాహరణ కావచ్చు. ఎందుకంటే నా కెరీర్కి నాకు ఒక బలమైన పునాది వేసిన సినిమా ఈ రోజుల్లో. మామూలుగా పాటలు ట్యూన్కి రాస్తాము, లేదా రాసిన దానికి ట్యూన్ చేస్తారు. కానీ నా కెరీర్ స్టార్టింగ్లో నాతోనే ముందు సిచ్యువేషన్ అన్నీ చూపించి, ఆ సీన్ అన్నీ చూపించి దానికి పాట రాయించారు నాతో పాటు. అంత స్ట్రాంగ్గా నాకు అప్పుడే ఒక పునాది వేసిన సినిమా ఇది. మీరు చూస్తే గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ అని, అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలుగా ఇంత మంచి ఫ్రెండ్స్ అందరూ ఒక్కరిగా ఉండి తను నడుచుకుంటూ తన వెంట వేలు పట్టుకొని మాలాంటి టెక్నీషియన్స్ని ఎంతోమందిని నడిపించిన మారుతి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రేయసీ అన్నకి, ఎస్కే అన్నకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 12 సంవత్సరాలు అయిందంటే ఈ పుష్కర కాలం ఇంకా నడుస్తుంది. ఆ రోజుల్లో అప్పట్లో ఆ పాటలో నేను రాశా, పొద్దున్నే పరిచయం, మధ్యాహ్నం మ్యాట్ని, సాయంత్రం సయ్యాట, రాత్రికి బై టాటా అని. ట్రెండ్ ఇంకా అట్లాగే ఉంది, ఏం మారలేదు. అంటే 12 సంవత్సరాల కిందట జరిగే ఈ సిచ్యువేషన్ని తను కలలు కని తను విజన్ చేసి తన కెమెరా కన్నుతో తన పెన్నుతో ఆలోచించి ఇప్పటికీ స్టిల్ ఇంకా అలైవ్ ఉందంటే అప్పటికి ఎంత అడ్వాన్స్ మారుతి గారు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇంకా స్ట్రాంగ్గా ఒక డైరెక్టర్గా నిలబడి మంచి సినిమాలు అందిస్తూ ఎంతోమంది టెక్నీషియన్స్కి, నటులకి, నటీనటులకి అందరికీ ఒక లైఫ్ ఇస్తున్నందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే టెక్నీషియన్స్కి కానీ ఎవరికైనా చెప్పేది, పిండికి దగ్గర రొట్టె ఉండడం మారుతి గారు తెలుసు. పెద్దదైతే ఎలా చేయాలి, చిన్నదైతే ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఆ చిన్న సినిమాని ఎట్లా చేయాలని చాలామంది అంటే రియల్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలండి. ఆ టైంలో ముక్కుమోహన్ తెలీదు, నేను ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ని మారుతి గారి దగ్గర పోస్టర్స్లో అంత పెద్దగా వేయడం, శ్రేయశ్రీని గారు దర్ ఇస్ బిగ్ పోస్టర్స్, అసలు ఎంత ధైర్యంగా వేస్తున్నారు సార్, అసలు మేము ఎవడో తెలియదు. ఏంటంటే దే బిలీవ్ కంటెంట్, అందులోంచి మీకు పేరు వస్తుంది, మిమ్మల్ని బట్టి ఏం చేయట్లేదులే అన్నారు. బట్ వండర్ఫుల్ అండి. మీరు ఏదైతే యాక్టింగ్లో కూడా నేను ఒక్కొక్కసారి మనకే డౌట్లు, సార్ ఇది అవుద్దా, ప్రతి దగ్గర నేను ఫెయిల్ అయ్యా. ఏదైతే నేను క్వశ్చన్ అడిగానో అవుద్దు చూడు అక్కడ అన్నాడు ఆయన, ఎగ్జాక్ట్లీ థియేటర్లో అంత అక్యురేటెడ్గా చెప్పారు. మీరు ఇదేదో ఇక్కడ పోవడాలి కాదు, 12 సంవత్సరాల కింద. సో గ్రేట్, మీరు ఊరికే కాదు బాండ్ ముందే ప్రిపేర్ అయిపోయారు మీరు ఇక్కడ కొట్టేద్దామని. సో ఐఎమ్ సో గ్లాడ్ ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్న మారుతి గారితో ఇంకా నా జర్నీ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజుల్లో తర్వాత కూడా చాలా పరిపూర్ణత వచ్చింది, కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ చాలా జాయ్ ఉంది. అప్పుడు ఎగ్జైట్మెంట్తో ఇలాగే మాట్లాడాను, ఇప్పుడు ఎగ్జైట్మెంట్తో కూడా ఉన్నాం, రిలీజ్ కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డిని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, దర్శకుల సంఘ అధ్యక్షులు వీరశంకర్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, టీయుడా బ్లూజే అధ్యక్షులు వీరహత్ ఆలీ, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ అర్హులైన జర్నలిస్టులకు అందేటట్లు కృషి చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్నెన్నో పదవులను అలంకరిస్తూ అట్ ద సేమ్ టైమ్ తన వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ ఎంతగా చూపించారో, అలాగే పాత్రికేయ కుటుంబం పట్ల ప్రాంతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ జాతీయ అధ్యక్షులుగా ఆయన ఎదిగారు అంటే ఆయన ఎంతటి పోరాట పటిమను, పాత్రికేయ కుటుంబం పట్ల ఎంతటి అభిమానాన్ని, ఆపేక్షను పెంచుకున్నారో మనందరికీ తెలుసు. అంతటి సుదీర్ఘ పోరాట యోధులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారి సత్కార కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవటువంటిది ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తీసుకున్నటువంటి మంచి స్టెప్గా నేను భావిస్తున్నాను. అయితే ఈ రోజున చాలా కార్యక్రమాలు ఉండటం వల్ల మన మీడియా ఒత్తులు అందరికీ తెలిసిందే. ఈ రోజున చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంది HICCలో. ఆనాటి ఈ కార్యక్రమానికి అక్కడ పాత్రికేయ మిత్రులు అందరూ అక్కడ స్టక్ అవడంతో చాలామంది ఇక్కడికి రాలేకపోయారు. అయినా సరే ఈ వచ్చిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు తెలంగాణ అయింది. సో ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఇంకా చేయాలని, ఏదో చేయాలని తాపత్రయం. ఇప్పుడు ఏం చేస్తే అవుతుంది అంటే వాళ్ళ సమాజం మీడియా ప్రస్తుతం నేను భ్రష్టు పట్టింది అనను, కానీ వింత పోకడలు అయితే పోతుంది. ఈ వింత పోకడలు పోతున్న దాన్ని ఒక దారిలో పెట్టగలమా, పెడతామా, పెట్టలేమా? పెడతాం అంత ఈజీ కాదు, ఎందుకంటే సోషల్ మీడియా కూడా ఎక్కువ వచ్చేసింది. సో దీన్ని పెట్టమని అయితే మనం రిక్వెస్ట్ చేయలేము, చేసినా జరిగే పని కాదు.
బట్ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు మనం అందరం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. కేవలం ఆయన సన్మానించేసుకున్నాం, చేతులు దులిపేసుకున్నాం అని కాకుండా మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలి. సో మళ్ళీ ఆయన్ని అభినందిస్తూ, శ్రీనివాస్ని అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మా ఆంధ్రజ్యోతి గతంలో చూసుకుంటే కేఎల్ఎన్ ప్రసాద్ గారు అంటే ఒక ఆంధ్రజ్యోతి పేపర్ అంటే సినిమా పేపరు, ఒక ఆంధ్ర బ్యాంక్ అంటే సినిమా బ్యాంకు, ఒక లక్ష్మీ ఫిలిమ్స్ అంటే ఒక ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూషన్ హౌస్. అంటే ఆ రోజుల్లో కేఎల్ఎన్ ప్రసాద్ గారు, లింగమూర్తి గారు శంకరాభరణం అనే సినిమా రిలీజ్ చేయకపోతే మన ఏడిది నాగేశ్వరరావు సాగర సంగమం కానీ, స్వాతిముత్యం కానీ ఎన్నో సినిమాలు వచ్చేవి కాదు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు రావడానికి ఆ లక్ష్మీ ఫిలిమ్స్ దోహదపడింది ఆ ఆంధ్రజ్యోతి. అట్లాగే మా ఉదయం నుంచి చూసుకుంటే మా దాసరి నారాయణరావు మా నిర్మాతల మండలి సభ్యులు. సో నిర్మాతల మండలికి, తెలుగు చిత్ర పరిశ్రమకి, సంపాదకీయానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇది వేరు అది వేరు కాదు. ఇక దాటితే మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్ని శాఖలు, ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ చేశారు, ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, ఇక్కడ ప్రొడ్యూస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చేశారు, చిత్రపురి సెక్రటరీ చేశారు. సో వీటిలన్నిటిలో ఆయన సినిమా వాడిగా ఉన్నా కూడా ఆయన నరాలు, ఆయన బ్లడ్లో ఆ సంపాదకీయం అది వెళ్తానే ఉంటుంది. అది ఆపమన్నా ఆగదు. ఇవాళ అన్నిటిలోంచి లేకపోయినా ఆ సంపాదకీయం అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఆయన. సో అలాంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషను, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులకి కొద్దిగా దూరంగా మీరు ఉన్నారు కాబట్టి, ఓన్లీ ఫిలింతో ఫిలిం ప్రపంచంలో ఉన్నారు కాబట్టి, కొంత రంగుల ప్రపంచంలో ఉన్నారు కాబట్టి కొంత వ్యత్యాసం వచ్చిన మాట నిజం. ఇక్కడ కూడా నేను ఒక్కనే మన రామానాయుడు స్టూడియో నేనే మొదటి ఇల్లు ఇక్కడ. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్కి బ్రాంచ్ ఉందే, దానికి ఆపోజిట్ హౌల్ B86 నా హౌజు. దాదాపు 15 సంవత్సరాలు ఉన్నాను. కరెంటు లేదు. కరెంటు వెలిగించి మన రామానాయుడు స్టూడియో, కృష్ణ గెస్ట్ హౌజు, దెన్ స్టూడియోలు అక్కడ కృష్ణ స్టూడియోలకు తప్ప కరెంటు లేదు. పద్మాలయకు తప్ప. కరెంటును తీసుకొచ్చి మొదటి స్విచ్ను వేసినవాడిని నేను, దాన్ని ఆన్ చేసినవాడిని ఈ ప్రాంతానికి. కట్టే క్రమంలో ఇక్కడ హౌసింగ్ సొసైటీకి, ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కార్యాలయం కింద ఉండేది. రామూర్తి గారిని దాని సెక్రటరీ, నిర్వహణ సెక్రటరీ, అశోక్ నగర్లో ఉండేవారు. వారికి వ్యాన్ ఉండేది. నన్ను అప్పుడప్పుడు తీసుకొని వస్తే అని నువ్వు పనులు చూసుకొని వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఫిలిం నగర్కి డౌన్ ఉంది, జర్నలిస్ట్ కాలనీ B కాలనీకి డౌను అప్పు ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలుసు రామూర్తి గారు వచ్చి, శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లాగైనా చేసి మీరేమో తీసుకెళ్ళి, ఇప్పుడు స్టూడియో వచ్చిందే NTV ఆ భాగాన మన డంప్ ఉండేది, అక్కడికి తీసుకెళ్ళారు. మా భాగాన్ని కొంత అటువైపు మళ్ళించండి, మీరు కింద ఉన్నారు, మేము చేసిన దాంట్లో వాటర్ డ్రైనేజ్ కలపటానికి అంగీకరించాలంటే సరే అని చెప్పి అప్పుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వచ్చి వారి ఫాదరు అందరం కూర్చొని ఆ రకంగా ఇటువైపు డౌన్ వైపు అప్పు వైపు కలుపుకోవటానికి సంధానంగా వ్యవహరించాం. ఒకరోజు దొంగలు పడుతున్నారు బాగా. హైదరాబాద్ సిటీ డెకాయిట్స్ చాలా జరుగుతున్నాయి. 2 గంటలకు ఆ ప్రాంతాన నాకు ఇల్లు ఉంది కానీ, కాంపౌండ్ వాల్ ఉంది కానీ గేట్ లేదు. స్ట్రైట్గా ఇంటికి వచ్చి తలుపు కొట్టవచ్చు. రాత్రి 2-2:30కి తలుపు కొట్టారు. ఎవరబ్బా ఇంత అని చూశాను. ఎవరు అంటే పోలీస్ అన్నారు. ఏమిటి పోలీస్కి మాకేం సంబంధం అంటే, మా కమిషనర్ గారు ఉన్నారు రమ్మంటున్నారు. కమిషనర్ ఉన్నారు రావటం ఏంటి అని చెప్పి తలుపు తీశాను. బయటికి రాగానే జీబులో కూర్చున్న వ్యక్తి దిగి నా దగ్గరికి వచ్చాడు. విజయరామారావు గారు కమిషనర్ అప్పుడు. ఇంట్లోకి వచ్చాడు. ఏం శ్రీనివాస్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారు ఇక్కడ, ఏమిటిది
అని చెప్పి ఆశ్చర్యంగా నేను ప్రతిరోజు 2 గంటలకి బీట్ కానిస్టేబుల్స్ వస్తారు, మీ దగ్గర తలుపు కొడతారు, సంతకం చేయాలా అన్నారు. ఏది ఏమిటి రోజు 2:30కు నాకు వద్దు అన్నాను. అనగానే అక్కడే 5-10 నిమిషాలు మరేం చేద్దాము. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోస్ట్ లైఫ్ ఈ సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ది గోస్ట్ లైఫ్ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. కాగా ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. Thank you to all the media friends from Hyderabad who have made it here. One more film after Salar 2 Telugu. Okay, one more film. Okay. So last time I was in Hyderabad, I was talking to you about a film in which I played the king. I played Varadaraja Mannar in Salar. Now I'm talking to you about a film in which I play a slave, Najib from Aadu Jeevitham. The difference being Varadaraja Mannar and Salar is entirely Prashant Neel's imagination. Najib and Aadu Jeevitham is real life. I don't know how many of you know this, but this is a true life story. Najib is alive and well amongst us today, and the book was written from his first person account of what he went through. The ordeal he had to suffer in the early 90s when he went to the Gulf in search of a better life. The book was written by Benjamin. In 2008, it was published. And immediately it became a smash hit. Like all over Kerala, people were talking only about that one book. And in about 1 month, all of us, all actors, directors, everybody was like, Aadu Jeevitham, we have to somehow get the rights. We have to try and make a film. As destiny would have it, the one filmmaker who managed to get the rights is Blessy sir. And as destiny would have it, Blessy sir thought I should play Najib. He came to me with the film in 2009. I committed this film in early 2009. So almost 16 years ago, I committed this film. So in 2009 itself, when Blessy sir told me about the film, his vision was so grand, so big, it was actually impossible to do something like that from Malayalam in 2009. Because that kind of budget and canvas was unthinkable in Malayalam back then. It took us 10 years. It took us 10 years till 2018. To finally be able to start shoot. In those 10 years, fortunately, luckily, a lot of things changed. Cinema evolved. The Malayalam film industry grew exponentially. And although even in 2018 and today, this film is a very, very big financial risk, but we had reached a position where we can now think of doing a film like this. We can dream of doing a film like this. So we started shooting in 2018. And because the character required a physical transformation from the lead protagonist, which I'm playing, we decided to approach it in a way where I will put on a lot of weight. So I put on a lot of weight for the film in the beginning, so that when I lose weight, the change will be very, drastic. So in the love song and all, you'll see very fat. So I put on a lot of weight, and we shot the Kerala portions. And in 2019 beginning, we went to Jordan, Wadi Rum. And we shot the first desert schedule. Then we stopped the shooting for 7 months, I think, for me to lose weight. So my goal was to try and lose as much weight as I can. And I don't know, I think I tried so hard that I ended up losing 31 kilos for the film. And early 2020, we went back to Jordan, now to shoot the thin portions. And we started shooting. A few days later, COVID-19 struck and the entire world was shut down. We had to stop shooting. Not only did we have to stop shooting, for almost 3 months, our entire crew was stuck in the desert, not shooting, not doing anything, not able to come back. Almost 3 months later, we got a Vande Bharat flight, a repatriation flight back to India, and we came. When we came back to India at that time, Blessy sir and me, we had no idea if we will ever be able to shoot this film again, because nobody knew what the other side of the pandemic was. Thankfully, 1.5 years later, we got to regroup. Then we went to Algeria
in the middle of the Sahara Desert. We went to a place called Timimoon. And from Timimoon, you have to drive a bit into the desert to reach our shooting location. I don't think any film crew has ever been there. And I don't think it is going to be easily possible also. Because it will need one madman like this to actually take a 120-member crew and go to some place like that. It's like... ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.